రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. కోవిడ్ పరిస్థితులపై అధికారులు అలర్ట్గా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ర్యాపిడ్ టెస్టులు, మందుల లభ్యత, వైద్య సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించింది. సీఎం చంద్రబాబు నాయుడు కూడా కోవిడ్ పరిస్థితులపై అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. కేసుల పరిస్థితిపై ఇవాళ మధ్యాహ్నం తర్వాత ప్రభుత్వం సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. కరెస్పాండెంట్ శ్రీహరి పూర్తి సమాచారం అందిస్తారు. శ్రీహరి, ప్రస్తుతం ఈ కోవిడ్ కేసులపైన చంద్రబాబు ఎటువంటి సమీక్ష నిర్వహించనున్నారో, అసలు ఎటువంటి ఏర్పాట్లు చేశారు వీటికి? శ్రీదేవి, ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ కేసులు మరోసారి పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అలర్ట్ అయింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులందరినీ కూడా అప్రమత్తం చేస్తూ ఎక్కడికక్కడ ప్రభుత్వ హాస్పిటళ్ళు కానీ అదేవిధంగా ప్రముఖ హాస్పిటళ్ళు ఏవైతే ఉంటే వీటన్నిటిలో కూడా పీసీఆర్ టెస్టులు నిర్వహించాలి. దాంతోపాటు కోవిడ్ టెస్టులకు సంబంధించి ఏ కొద్ది అనుమానంగా ఉన్నా కూడా ఆ టెస్టులన్నీ కూడా నిర్వహించాలి, ర్యాపిడ్ టెస్టులు అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భావిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మొత్తంగా 12 మంది, అంటే జూన్ 20 ఏదైతే జూన్ 26 నుంచి ఏదైతే జూలై 16 వరకు మొత్తంగా చూసుకున్నట్లయితే 12 మంది కోవిడ్ కారణంగా మృతి చెందినట్లుగా అధికారికంగా వెలువడుతున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే వారందరికీ కూడా అంటే పలు కారణాలు కోవిడ్తో పాటు ఇంకా వాళ్ళకి బీపీలు, షుగర్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ హై రేంజ్లో ఉండటం వల్ల వీటి వల్ల వాటికి కొంత ఈ కోవిడ్ ఎఫెక్ట్ అవ్వటం వల్ల కూడా కొంత మృతి చెందినట్లుగా వారు చెప్తున్న పరిస్థితి. అయితే ఏదేమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ టెస్టులు అన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ప్రత్యేక డేటాను కూడా దీనిపైన ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వాలి అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం, సీఎం చంద్రబాబు, సీఎంఓ అధికారులు కూడా అటు వైద్య ఆరోగ్య శాఖను కోరుతున్న పరిస్థితి. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఏదైతే జరుగుతున్న ఈ వరుస మరణాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయి అధ్యయనం, అది దానికి గల కారణాలు అన్నిటినీ కూడా పూర్తిగా రివ్యూ చేయాలని చెప్పని అటు వైద్య శాఖకు అయితే కీలక ఆదేశాలు ఇచ్చారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా వీటన్నిటికీ సంబంధించి టెస్టులు, ర్యాపిడ్ టెస్టులు ముందు ఏదైతే మొట్టమొదటిగా ర్యాపిడ్ టెస్టు, ఆ తర్వాత రిమైనింగ్ టెస్టులన్నిటినీ కూడా నిర్వహించి ఏదైతే హెవీగా ఉన్న వారిని మాత్రం సపరేట్ ఐసోలేషన్కి ఏర్పాట్లు కూడా చేయాలి, దానికి తగ్గ ఏర్పాట్లు కూడా పరిశీలించాలి అధికారులు అని చెప్పని సీఎం చంద్రబాబు ఇప్పటికే కొన్ని కీలక ఆదేశాలు ఇచ్చారు. దాంతోపాటు ప్రధానంగా రాష్ట్రంలో జరుగుతున్న ఏవైతే ఈ టెస్టులన్నీ కూడా మరింతగా వాటిని పెంచాలి, వాటితో పాటు దానికి తగ్గ మెడిసిన్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మరిన్ని అందుబాటులో ఉంచుకోవాలి అని చెప్పని సీఎం చంద్రబాబు అయితే చెప్తున్న పరిస్థితి. దాంతోపాటు అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యి రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రభుత్వ హాస్పిటల్లో ప్రత్యేక స్క్రీనింగ్లతో పాటు ప్రత్యేకంగా ఆ సెంటర్లను కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే కోవిడ్ సెంటర్లని గతంలో ఏర్పాటు చేసిన విధంగానే ప్రస్తుతం కూడా ఆ కోవిడ్ సెంటర్లను ఏర్పాటు చేసి అక్కడ ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్లతో పాటు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మొత్తంగా మానిటరింగ్ అనేది ఒక జిల్లా కలెక్టరేట్కు పరిధిలో ఉండాలి అనే దానిపైన కూడా అధికారులకు కొన్ని కీలక ఆదేశాలు, కొన్ని సూచనలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సూచించడం. దాంతోపాటు వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే మొత్తంగా అప్రమత్తమయ్యి వాటన్నిటినీ కూడా సమకూర్చుకునే పనిలో, దాంతోపాటు ఎవరైతే ఇన్ఫెక్ట్ అయి ఉన్నారో వాళ్ళందరినీ హోమ్ ఐసోలేషన్ కానీ అదేవిధంగా హాస్పిటల్ కోవిడ్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో వాటిలో కానీ ఐసోలేషన్లో కానీ ఉంచేలాగా చర్యలు కూడా చేపడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. శ్రీదేవి. రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ.